రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి పేదవాడికి ఉన్నత స్థాయి వైద్యం ఉచితంగా అందించడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు అడుగులు వేస్తోందని హన్మకొండ డిఎం అండ్ హెచ్ఓ అయ్యప్ప తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై రాష్ట్ర వైద్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పల్లెల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు సిబ్బంది కొరత లేకుండా ప్రైవేటు హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లలో నిఘా పెట్టామంటున్న హన్మకొండ డిఎం అండ్ హెచ్ఓ అయ్యప్పతో మా వరంగల్ ప్రతినిధి మందా సల్మాన్ ఫేస్ టు ఫేస్. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశారు. అందులో ఎలాంటి వసతులు ఏర్పాటైనాయి, వచ్చే వైద్యులకు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ల తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి, హాస్పిటళ్లలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్క హాస్పిటల్లో దానికి సంబంధించిన హన్మకొండ డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ కానీ లేకుంటే ప్రభుత్వ హాస్పిటల్ కానీ, అంటే పేదల కోసం ప్రభుత్వం ఒక మెను తీసుకొచ్చింది. అంటే ఆ వైద్య ఖర్చులు ఈ విధంగా ఉండాలి, ఒక మెను ఏర్పాటు చేయాలనేది ప్రైవేట్ హాస్పిటల్కి. ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించేందుకు 24 గంటలు ప్రభుత్వం అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన డాక్టర్లు కానీ లేకుంటే దానికి సంబంధించిన సిబ్బంది కొరత ఏమైనా ఉందా? మనం డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ యొక్క వైద్య తనిఖీల్లో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ, అంటే మీరు ఆ తనిఖీలో ఎలాంటి మీ దృష్టికి వచ్చేసారు? మన దగ్గర దాదాపుగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ 702 అంటే రిజిస్టర్ అయి ఉన్నాయి. సో నిజంగా కూడా కొంత మేరకు మేము అప్పుడప్పుడు వింటూ ఉన్నాం, ప్రజల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ. సో కొన్ని చోట్ల కొంచెం ఇబ్బందులు అవుతున్నాయని. అయినప్పటికీ మేము ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీముని ఫ్రీక్వెంట్గా మేము హాస్పిటల్ పైన తనిఖీలు చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడమే మా లక్ష్యం. తర్వాత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం మాకు సూచనలు చేస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్ని తనిఖీ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి. సో ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాము. సో కాబట్టి మీకు తెలుసు, మీరు అడిగినట్టుగా మెను ఏదైతే ప్రైస్ లిస్ట్ ఉందో ఆ ప్రైస్ లిస్టు ప్రభుత్వం అంతటా ఒకే విధంగా చేయాలనేది నిబంధన లేదు. కాకపోతే వాళ్ళు ఏమి తీసుకుంటున్నారు, వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటున్నారా ఒక పరీక్షకు, 20 రూపాయలు తీసుకుంటున్నారా, అది మాత్రం రిసెప్షన్ సెంటర్లో కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఉంది.